క్రంచీ క్రంచీ ఆలు మైదా, కలంజీ వేసినాక సాల్ట్, ఆయిల్ వేసుకుందాం. గట్టిగా ఇలా కలిపేసుకొని 1 అవర్ మూత పెట్టేసుకుందాం. ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. జీలకర్ర, కాజు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి మిక్స్ చేసి ఇలా వేయించుకుందాం. ఆలు వేసేసుకుందాం. మొత్తం కలిపేసుకుందాం. మొత్తం మసాలా వేగినాక కొత్తిమీర వేసేసుకుందాం. చాలు వేయించుకొని చిన్న చిన్న పూరీలాగా చేసేసుకుందాము. మధ్యలో ఇలా చీజ్ పీస్ పెట్టుకుందాం. బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి పిల్లల కోసం. ఇట్లా రౌండ్గా అయ్యేటట్టు చుట్టేసుకుందాం అన్నమాట. ఓకే, ఇలా కార్న్‌ఫ్లోర్ వేసుకొని వాటర్ మిక్స్ చేసుకుందాము. ఎందుకంటే బ్రెడ్ పౌడర్ బాగా పట్టిద్ది అన్నమాట. ఇప్పుడు దీనిని ఈ వాటర్లో, కార్న్‌ఫ్లోర్ వాటర్లో కొంచెం ఇట్లా తడుపుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసేసుకుందాం. చూడండి, పెద్దవాళ్ళకి కూడా ఇష్టపడతారన్నమాట. బాగా చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా బ్రెడ్ పౌడర్లో పొరుపుకున్న తర్వాత షేప్ కూడా మార్చుకోవచ్చు కావాలనుకుంటే. మనము రౌండ్గా కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంటాయి. ఆయిల్లో క్రిస్పీగా వేయించేసుకుందాము. క్రంచీ క్రంచీ ఆలు చీజ్ బాల్స్ రెడీ. క్రంచీ ఆలు చీజ్ బాల్స్ రెడీ. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయన్నమాట. వావ్, చూడండి లోపల చీజ్ మెల్ట్ అయ్యి ఉంది కదా. చూడండి చీజ్ మెల్ట్ అయిందన్నమాట. ఇలా తింటే భలే ఉంటుంది. చూసారు కదా, ఇదిగో. వావ్, సూపర్. వావ్, చూడండి పిల్లలైతే ఫటాఫట్ అవగొట్టేస్తున్నారు అన్నమాట.